ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఉన్నారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వచ్చే వారంలో ప్రవేశపెడతాము అనగానే నెక్స్ట్ విపక్షాలు అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోయాయి. స్టాక్ మార్కెట్ అయితే అక్కడ ఉంది, ఇక్కడ కింద వరకు పడిపోయింది. ఇదంతా ఢిల్లీ ఎన్నికల కోసం ఒక స్టంట్ అని చెప్పి ట్విట్టర్లో కూడా మోగిపోతూ ఉంది. అండ్ అదే సమయంలోనే బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇన్కమ్ ట్యాక్స్లకు సంబంధించి మధ్యతరగతికి అంటే మరీ ముఖ్యంగా వేతన జీవులకు ఊరట కలిగించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే నో ట్యాక్స్ అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ అయితే ప్రకటించారు. వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెడతారట. బట్ 12 లక్షల వార్షిక ఆదాయం వరకు అయితే నో ట్యాక్స్ అని, ఇప్పటి వరకు అయితే 7 లక్షల వరకు అయితే నో ట్యాక్స్ అని ఉంది. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు అయితే నో ట్యాక్స్ అని. అండ్ స్లాబ్లు కూడా ప్రకటించారు. 4 lakhs వరకు అయితే 0, 4 నుంచి 8 లక్షల వరకు కనుక ఆదాయం ఉంటే 5%, 8 నుంచి 12 లక్షలు అయితే 10%, 12 నుంచి 16 లక్షలు అయితే 15%, 16 నుంచి 20 లక్షలు అయితే 20%, 20 నుంచి 24 లక్షలు అయితే 25%, 24 లక్షలు కనుక మించితే 30% కొట్టాలి అని. అండ్ ఇది వేతన జీవులకు, మిడిల్ క్లాస్కి అయితే డెఫినెట్లీ కనుక ఊరట కలిగించే అంశమే. 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం అయితే నో ట్యాక్స్ కాబట్టి. మరి నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ వారం ఒక బిల్లు తీసుకొని వచ్చినప్పుడు ఏమేమి పొందుపరుస్తారో, ఏమేమి ఉంటాయో, ఇంకా ఎలాంటి ఊరట ఉంటుందో చూడాలి. బట్ ఈ ఒక్క నిర్ణయం అయితే ఈ బడ్జెట్లో డెఫినెట్లీ ఒక బిగ్ టర్న్గానే భావించాల్సి ఉందేమో. 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అనేది నిజంగానే ఒక బిగ్ టర్న్ లాగానే ఉంది. మళ్ళీ ఇంకేమైనా కనుక ట్విస్ట్లు చోటు చేసుకునే విధంగా, ఎందుకంటే ఈ సర్కారు, ఈ మినిస్టర్లను, ఈ పాలకులను అసలు నమ్మే పరిస్థితి ఉండదు. ఏది పోయి ఎక్కడ లింకులు పెడతారో అని. మొత్తం మీద ఏదైతే బిగ్ రిలీఫ్ ఈరోజు బడ్జెట్లో అత్యంత బిగ్ రిలీఫ్ ఇచ్చినటువంటి అంశం అయితే ఇదే, 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అని.